గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ రోజులోకి అడుగుపెట్టింది. సినిమా 5వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 94 కోట్లు వసూలు చేసి మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక సినిమా 2వ రోజు బాక్సాఫీస్ దగ్గర 33 కోట్లు వసూలు చేసింది. మొదటి 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 127 కోట్లను వసూలు చేసింది. ఇక సినిమా 3వ రోజు 37 కోట్లు వసూలు చేసింది. 2వ రోజుతో పోల్చితే 3వ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొదటి 3 రోజుల్లో గుంటూరు కారం సినిమా 150 కోట్ల గ్రాస్ మార్క్ బ్రేక్ చేసింది. మొదటి 3 రోజుల్లో 164 కోట్లు వసూలు చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇక 4వ రోజు కూడా కలెక్షన్స్ తో సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తుండగా సినిమా 4వ రోజు 38 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. సినిమాకు 4వ రోజు సంక్రాంతి పండుగ ఉండడంతో సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి. మొదటి 4 రోజుల్లో గుంటూరు కారం సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక సినిమా 5వ రోజు కూడా కనుమ పండుగ నాడు దుమ్ము లేపుతోంది. సినిమా 5వ రోజు 30 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా మొదటి 5 రోజుల్లో గుంటూరు కారం సినిమా 225 కోట్ల నుండి 230 కోట్ల రేంజ్ లో వసూలు చేయవచ్చంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మొదటి 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.